See what Paul says in Philippians chapter 3. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు ఏమంటున్నాడు చూడండి. He says, my great longing, chapter 3 verse 10, is that I may know him. 3వ అధ్యాయం 10వ వచనంలో ఆయన అంటున్నాడు, నేను ఆయన ఎరుగు నిమిత్తమై and I want to know the power of his resurrection. ఆయన పునరుత్థాన బలం ఎదుగు నిమిత్తమై and ఎరుగు నిమిత్తమై and the fellowship of his sufferings being conformed to his death. ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టుదో ఆయన మరణం విషయంలో సమానానుభవం గలవాడినాయి. True fellowship is when I am willing to die with him. నిజమైనటువంటి సహవాసం ఎప్పుడంటే ఆయనతో పాటు మరణించడాన్ని కూడా నేను ఇష్టపడుతున్నాను అన్నప్పుడే. Only then I can know the power of his resurrection. అప్పుడు మాత్రమే ఆయన పునరుత్థాన శక్తిని నేను తెలుసుకోగలను. There are many believers and preachers who talk about the power of his resurrection. అనేక మంది విశ్వాసులు, అనేక మంది బోధకులు పునరుత్థాన శక్తిని గురించి మాట్లాడతారు. But even Jesus could not have been resurrected if he had not died first. యేసుక్రీస్తు ప్రభువారు ముందు మరణించకపోయినట్టయితే అసలు పునరుత్థానం వచ్చి ఉండేది కాదు. How can anybody be resurrected if they don't die first? అసలు మొట్టమొదటి చనిపోకుండా పునరుత్థానం ఎలా వస్తుంది? Even Paul says, పౌలు అంటున్నాడు, I want to know the power of his resurrection. ఆయన పునరుత్థాన శక్తి ఎరుగు నిమిత్తమై. How? ఎట్లా? By being conformed to his death first. మొదటిగా ఆయన మరణంలో సమానానుభవం కలిగిన I must have fellowship in his death, then I'll have fellowship in his resurrection. ఆయన మరణంలో నేను సహవాసం కలిగి ఉంటే పునరుత్థానంలో కూడా సహవాసం కలిగి ఉంటాను. See 2 Timothy chapter 2. 2వ తిమోతి 2వ అధ్యాయం verse 11. 11. 2 Timothy 2 verse 11. 2వ తిమోతి 2వ అధ్యాయం 11వ వచనం. It says this is an absolutely faithful statement. ఇది చాలా నమ్మదగినటువంటి మాట. ఏమిటంటే it can be absolutely trusted. దాన్ని పూర్తిగా నమ్మాలి. This cannot be changed. ఇది అసలు ఇంకా మారినటువంటిది. It is like 2 plus 2 is 4. ఇది ఎలా ఉంటుందంటే 2 కలిపితే 4 వచ్చినట్టు. 2 plus 1 cannot be 4. 2 ఒకటే కలిపితే 4 రాదు. 2 plus 0 cannot be 4. లేకుంటే 2 పక్కన 0 పెడితే కూడా 4 రాదు. 2 plus 3 cannot be 4. 2 3 కలిపితే కూడా 4 రాదు. Only 2 plus 2 is 4. 2 కలిపితే 4 వస్తుంది. In the same way, అదే రీతిగా that is a trustworthy statement. 2 plus 2 is 4. ఇది 2 ప్లస్ 2 అంటే 4 వస్తుందో అట్లానే ఇది నమ్మదగినది. Same way, అదే రీతిగా this is also a trustworthy statement. ఇది కూడా నమ్మదగిన మాట. Only if we die with him, we will live with him. మనం ఆయనతో కూడా చనిపోయిన వారం అయితే ఆయనతో కూడా బ్రతుకుదాము. You cannot live with him if you don't first die with him. మొదటగా ఆయనతో చనిపోకపోతే ఇంకా ఆయనతో ఎట్లా బ్రతుకుతాం? That is as sure as 2 plus 2 is 4. అంటే 2 కలిపితే 4 ఎలా అవుతుందో అంత ఖచ్చితమైనది. Do you believe that? నమ్ముతున్నారా ఇది? Do you believe 2 plus 2 is 4? మీరు చదువుతున్నారా 2 కలిపితే 4 వస్తుందని? Same way, you cannot live with him if you don't die with him. అదే రీతిగా మీరు ఆయనతో మరణించకపోతే మీరు ఆయనతో జీవించలేరు. What does it mean to die with him? ఆయనతో చనిపోవడం అంటే అర్థం ఏంటి? Paul said in Galatians 2:20, I am crucified with Christ. మరి గలతీయులకు రాసిన పత్రిక 2:20లో పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను. Paul was not physically hanging on a cross. మరి పౌలు శారీరక రీతిగా సిలువ మీద వేలాడటం లేదు. Inwardly, ఆంతరంగికంగా he died to himself. తన నిమిత్తమై తాను మరణిస్తున్నాడు. He said, not my will but God's will. ఆయన అంటున్నాడు, నా చిత్తము కాదు దేవుని చిత్తమే. Lord, I want to die to my reputation. ఓ ప్రభా, నాకున్న కీర్తి విషయంలో నా నిమిత్తమైన మరణించడం సిద్ధంగా ఉన్నా. To my name, నా పేరు ప్రఖ్యాతులు, to getting offended if other people hurt me. ఎవరైనా నన్ను అభ్యంతరపరిచినట్టయితే వాళ్ళ విషయంలో ఆయాసపడేదానికి. I want to be like a dead man. నేను వీటన్నిటిలోనూ చచ్చిపోయిన వాడిగా ఉండాలనుకుంటున్నాను. Dead with Christ. క్రీస్తుతో చనిపోవడం. And I want to come up, not me but Jesus. నేను మళ్ళా తిరిగి లేవాలి, నేను కాదు యేసుక్రీస్తు ప్రభువు లేవాలి. That is what we testify in baptism. అదే మనం బాప్తిసంలో సాక్ష్యం ఇస్తున్నాం. I have died with Jesus. నేను యేసుతో మరణిస్తున్నాను. That old me is buried. నా పాత వ్యక్తి నేను అనేది సమాధి చేయబడి. And now coming out of the water is another person. ఇప్పుడు నీళ్ళలో నుంచి పైకి వచ్చేది వేరే వ్యక్తి. The face looks the same, ముఖం అట్లానే కనిపిస్తుంది, but inside is another person. అయితే ఆంతరంగికంగా లోపల వేరే వ్యక్తి. It is Jesus. అది యేసు. Now you may not have understood it, but that is the testimony of baptism. ఒకవేళ మీరు దాన్ని గ్రహించకపోవచ్చు, కానీ బాప్తిసంలో ఉన్న సాక్ష్యం అదే. That outwardly is the same face going in and coming out. బయటికి చూడబోతుంటే లోపల నీళ్ళలోకి ముఖమే మళ్ళీ బయటకు వస్తుంది. You look the same. ఒకే రకం కనపడతాం. But you're testifying another person inside is buried there. అయితే అక్కడ సాక్ష్యం ఇస్తున్నావంటే లోపల ఉన్నటువంటి ఆంతరంగికమైన వేరే వ్యక్తి inside is another person coming out. ఆ లోపల ఉన్నటువంటి వేరే వ్యక్తి బయటకు వస్తున్నాడు. The old me has died. నేను పాత నేను అనేది చనిపోయింది. And now Christ is living. ఇప్పుడు క్రీస్తు ఆయన పైకి వస్తున్నాడు. Not I but Jesus. జీవించినది నేను కాదు, యేసే.
And now, you see, that is, we testify once in baptism. ఆ రీతిగా ఒకసారి బాప్తిసంలో సాక్ష్యం ఇస్తున్నాం. But then the same thing we have to testify again and again when we break bread. అట్లా అదే రీతిగా రొట్టెలో పాలు పొందినప్పుడు మరలా ఈ సాక్ష్యం ఇస్తున్నాం మనం. See, now you're going to break the bread. ఇప్పుడు మీరేం చేస్తారు? రొట్టెని విరుస్తారు and eat it. దాన్ని తింటారు. There you're saying, just like Jesus was broken, I also want to be broken. అక్కడ మీరు ఏమంటున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు విరగ్గొట్టబడినట్టుగా నేను కూడా విరగ్గొట్టబడాలని కోరుతున్నాను. When I drink the cup, ఈ పాత్రలో త్రాగినప్పుడు I'm saying, like Jesus poured out his blood, I'm willing to die also. యేసుక్రీస్తు ప్రభువారు రక్తం కార్చేసినటువంటి రీతిగా నేను కూడా మరణించడానికి సిద్ధంగా ఉన్నాను. So baptism is a testimony of our dying with Christ. దానికి బాప్తిస్మం అనేది క్రీస్తుతో మనం మరణించామనే సాక్ష్యం. And the Lord's table is also a testimony, we are dying with Christ. ప్రభు బల్ల కూడా సాక్ష్యమే, క్రీస్తుతో పాటు నేను మరణించాను.